ఆడది మగాడికి మనసు ఇవ్వడంలో తప్పులేదమ్మా, కానీ మనసుతో పాటు తన సర్వస్వాన్ని అర్పించడం చూసావు, అది తప్పు. ఇతను నీకు కనిపించినప్పుడు నాకు చెప్పలేదు, నీకే కనిపించకుండా పోయినప్పుడు నాకు చెప్పలేదు, కానీ పెళ్లి కాకుండా నువ్వు మరో కుంతిలాగా మారేకి నేను నీకు కనిపించాను. బాగుందమ్మా, చాలా బాగుంది. బాబాయ్ చూడమ్మా, నేను నీ కన్న తండ్రిని కాకపోయినా నేను నా కన్న కూతురులాగా చూసుకుంటున్నాను. అవును బాబాయ్, నిన్ను నా కన్న తండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను. అందుకే నీతో ఈ విషయం చెప్పాను. నువ్వు తప్పు చేయవని, పరిస్థితులే నిన్ను నడిపించాయని ఊహించగలమ్మా. అబ్బాయి మంచివాళ్లాగే ఉన్నాడు, అతను చెప్పిన కారణాలు బాగానే ఉన్నాయి. ఇట్స్ మీర్ యాక్సిడెంట్ సార్. ఏదో ప్రమాదవశాత్తులా జరిగిపోయింది. మా మామగారిని మీరే కాపాడాలి. అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. సార్, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, త్రివేణి నా భార్య. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రి. కానీ నా ట్రైనింగ్ పూర్తయి ఉద్యోగంలో చేరి సెటిల్ అయ్యేదాకా వాళ్ళ బాధ్యత నేను స్వీకరించలేను. నువ్వు అలా నిక్కచ్చిగా నాకు మాట ఇస్తే మిగతా నేను చూసుకుంటానయ్యా. సార్ ప్లీజ్ ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. అలాగే. చూడమ్మా, ఇక్కడ నీ చదువు ఎలాగో సాగదు, కానీ నేను వార్డెన్తో మాట్లాడతాను, మనం ఊరు వెళ్ళిపోదాం. చదవయ్యా. రే రాజయ్య, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, తొందరపడి పెళ్లి చేసుకున్నారు, తప్పేరా? కానీ అంతకుమించి వాళ్ళేం తప్పు చేయలేదురా. నీకు తిట్టాలంటే నన్ను తిట్టు, కానీ కానీ వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించరా. కానీ పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయి అది పెళ్లి చేసుకొని వస్తే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? 10 మందిలో లక్షణంగా పెళ్లి చేసి 4 లక్షంతలు దాన్ని ఎత్తున వేయాలనుకుంటున్న కన్న తల్లి బతికే ఉంది. కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన తండ్రి నేను బతుకున్నాను. స్నేహితుడు బిడ్డలు సొంత బిడ్డగా భావించే నువ్వు బతుకున్నావు. ఒరే రాజయ్య, కూతురు అల్లుడితో కళ్ళ ముందు ఉన్నప్పుడున్న ఆనందం కన్న కూతుర్ని పోగొట్టుకున్న నాలాంటి వాడికే తెలుస్తుందిరా. నీ కూతురు నీకు లేకుండా పోయి నీ కడుపులో చిచ్చు పెట్టింది, కానీ ఇది బతికుండి నా గుండెల్లో చిచ్చు పెడుతుందిరా. రాజయ్య, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే ఆవేశపడతాను, కానీ ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. ఇది ఇలాంటి పని చేస్తుందనే అన్నయ్య మేం కడుపు మార్చుకుని దీన్ని చదివించింది. కడుపులో పెట్టుకోవాల్సిందానివి, తల్లివి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? చిట్టాడు తింటున్నావు, పస్తులు ఉంటున్నావు, ఒకళ్ళ చేత వేలెత్తి చూపించుకోకుండా బతికెవరా ఎన్నాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలరా? ఏం చెప్తావు? పెళ్ళి అయిందని చెప్తావు. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తాను. ఏ నలుగురికి తెలిసేలాగా పెళ్ళై తల్లి పిల్లల్ని కంటే ఉత్సవాలు చేసి ఊరేగింపులు చేస్తారా? లేకపోతే తిట్లు చివాట్లు పెడతారా? ఏం మనుషులురా వీళ్ళు? రే, వాళ్ళందరి సంగతి నాకు వదిలే. ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసి కొడతాను. నువ్వు నోర్మై. నువ్వు కొడతావురా, నీకే, నీ బిడ్డ కాదుగా. కానీ నేనెవరిని కొట్టాలరా? అవునురా, కష్టాల్లో అది నా కూతురు కాకుండా పోయింది, నేను దానికేమీ కాకుండా పోయాను. ఒరే, నువ్వు బయటకు ఏడుస్తున్నావు, నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపలే కుమిలిపోతున్నాను. కానీ మన ఇద్దరం ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ జీవితాలు ఏడుపాలవుతాయిరా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి త్రివేణి బరువు బాధ్యతలు నావి కాదు. ఇక నుంచి త్రివేణి బరువు బాధ్యతలు నీవయ్యా. నువ్వు మాట్లాడేవయ్యా? నేనేం మాట్లాడనండి, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. నా ట్రైనింగ్ పూర్తవగానే త్రివేణి కాపురాన్ని తీసుకెళ్తాను. మీకు ఎలాంటి అపకీర్తి రానివ్వను. నన్ను నమ్మండి. మేము నిన్ను నమ్మక చేయగలిగింది ఏమీ లేదు బాబు. భార్య భర్త మంచివాడని నమ్ముతుంది, పిల్లనిచ్చిన తల్లిదండ్రులు అల్లుడు బుద్ధిమంతుడిని నమ్ముతారు. కానీ మేము నువ్వు పెద్ద మనిషి అని నమ్ముతున్నాం బాబు. ఎక్కడికి వెళ్ళారు? 2 రోజుల నుంచి రూమ్ కూడా రాలేదు. త్రివేణి వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను. ఏ, ఎందుకని? త్రివేణి ప్రెగ్నెంట్ అయింది, అందుకే డ్రాప్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తారా? ఏదో సర్ది చెప్పానులే. ఇవాళ December 31 కదా, క్లబ్కి వస్తావా? కాసేపు సరదాగా ఉండొచ్చు. లేదురా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్తాను.
ఐ వాంట్ టు రిలాక్స్. హాయ్ చంద్ర, హార్టీ కంగ్రాచులేషన్స్. నా జీవితంలో మీలాంటి అందమైన డాన్సర్ ఎప్పుడూ చూడలేదు. ఐఎమ్ రియల్లీ మ్యాడ్ ఆఫ్ యువర్ డాన్స్. Is it? ప్లీజ్ టేక్ దిస్. Oh, thank you. ఈ ఒక్క డాన్స్ తో నేను మీ అభిమాని అయిపోయాను. నేను మిమ్మల్ని చంద్ర అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? మీరు ఏ పేరుతో పిలిచినా నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు డాన్స్ అద్భుతంగా చేసి నన్ను పొగడ్డం. మీతో కలిసి చేశాను కదా, పువ్వులతో కూడిన దారానికి కూడా కొంత పరిమళం వచ్చుంటుంది. లుక్, మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. బట్ యువర్ డాన్స్ ఇస్ జస్ట్ సూపర్బ్. నో, యువర్స్ ఇస్ మార్వెలస్. మీరు ఎన్నైనా చెప్పండి, మీదే అందమైన డాన్స్. ఆఫ్ కోర్స్ నా డాన్స్ మీకు అందంగా ఉండొచ్చు, కానీ మీరు అందానికే మరో పేర్లా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. కొత్త సంవత్సరంలో పెరుగుతున్న మన పరిచయం మన సరికొత్త జీవితానికి నాంది కావాలని ఆశిస్తున్నాను. ఆశించడం కాదు చంద్ర, నేను కోరుకుంటున్నాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నాతో చిన్న కోరిక. షూర్, చెప్పండి. మన ఇద్దరం కలిసి కాఫీ తాగాలని. విత్ ప్లెజర్, కమ్ ఆన్. నా రూమ్కి వెళ్దామా? ఓ yes. మీ కార్లో వెళ్దామా? ఓ yes. So nice of you. Come on. Please come. మీదేమో కాళ్ళడక స్టేటస్ అన్నారు, మీ గది కార్ స్టేటస్ మించిపోయింది. చంద్ర, మీ గది చాలా అందంగా ఉంది. స్వప్న, నేను నిజం చెప్పనా? నీ అందం ముందు ఈ గదే కాదు, ఈ ప్రపంచమంతా దిగదుడిపే. ఐ లైక్ యూ స్వప్న. ఐ డూ లవ్ యూ. ఐ లివ్ ఫర్ యూ. ఐ డై ఫర్ యూ. ఏమిటో ఇంతసేపు, మామూలు టైం కూడా దాటిపోయింది. ఏంటి? ఏముంది బాబు, మామూలు బాబు. బాబు, మామూలుగా ఇచ్చే మామూలు సరిపోవట్లేదు బాబు, రేట్లు పెరిగాయి. బాబు, మామూలు సరిపోయింది బాబు, కానీ మొన్న గోడ మీద ఫోటోలో అమ్మాయి వచ్చింది బాబు. మామూలుగా పోలేదు బాబు, ఓ పట్టాన్ని నమ్మలేదు బాబు. తర్వాత తీరిగా మాట్లాడుకుందాం, తీసుకో. బాబు, ఈ మామూలుతోనే వస్తారా, మరో మామూలుతో వస్తారా బాబు? అర్జెంటుగా వెళ్ళాలి, వదిలే. బాబు, మామూలు మారినప్పుడు మామూలుగా చెప్పకపోతే బాబు ఇబ్బందులు వస్తాయి బాబు. మామూలు పిలుస్తుంది, వెళ్ళిరండి బాబు. అయ్యారు, మీరు తింటూ తాగలు దగ్గర పడుతున్నాను అయ్యారు, నా మాట వినండి. ఈసారి టైగర్ క్షమించండి. వద్దు అయ్యారు, వద్దు, కాల్చకండి అయ్యారు. అయ్యారు, అయ్యారు, ఈసారి క్షమించండి అయ్యారు. అయ్యారు, కాల్చకండి అయ్యారు. చంద్ర, కమ్ ఆన్, డోంట్ వరీ, ఐ సే. హాయ్. హాయ్ డాడ్. న్యూ ఇయర్ ఫంక్షన్ బాగా జరిగిందా? జరిగింది. అదే డాడ్, 4 ఏళ్ల నుంచి మన ఇంట్లో నమ్మకంగా ఉంటున్న టైగర్ ని కాల్చి చంపేశారు. పాలు పోసిన చేతిని కాటు వేస్తుంది పాము. ఇది కుక్క,
అన్నం పెట్టిన చేతిని కరవకూడదు, కానీ కరిచింది. అందుకే దీన్ని షూట్ చేసి పారేశాను. బై ద బై, హూ ఇస్ దిస్ బాయ్? హీస్ మై బాయ్ ఫ్రెండ్ చంద్ర. హలో. హలో. అవును, నువ్వు అలా ఉన్నావేమిటి? ఏదైనా జరిగిందా? ఏమీ జరగలేదు, కానీ ఓహో, అయితే ఏదో జరిగిందనమాట. డోంట్ వరీ, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? బాలయ్య, కాఫీ పెట్టరా? కూర్చో చంద్ర. థ్యాంక్ యూ. సార్, సార్ మీకోసం స్పెషల్ కాఫీ. ఇవన్నీ ఏమిటి? పులులు సింహాలు మా అయ్యగారు వెంటాడి వెంటాడి వేటాడినవి. అలాగా? అవునండి, మా అయ్యగారి గురి మాసటది, అది ఇప్పుడు తప్పదు. ఆ ఫోటోలో ఉన్న మనుషులు వాళ్ళిద్దరిని చంపింది మా అయ్యగారేనండి. వాళ్ళిద్దరిని చంపినందుకు గవర్నమెంట్ వాళ్ళు మా అయ్యగారికి మెడల్స్ కూడా ఇచ్చారండి. మనుషుల్ని చంపితే మెడల్సా? వాళ్ళు మనుషుల, వందలాది మనుషులు చంపిన బందిపోట్లు. ప్రాణాలతో గాని ప్రాణాలు లేకుండా గాని పట్టిస్తే లక్షిస్తానంది గవర్నమెంట్. మా అయ్యగారు ప్రాణాలతోనే పడవాలనుకున్నారు, కానీ వాళ్ళకి అదృష్టం లేకపోయింది. వెర్రివేషాలు వేశారు, అయ్యగారి చేతిలో చచ్చారు. కాఫీ చల్లారిపోతుంది, మీరు కాఫీ తాగండి, కబుర్ల తర్వాత చెప్తాను. నిజంగా నిన్ను కాల్చి చంపేయాలి, కానీ అలా చేయడం లేదు. ఎందుకో తెలుసా? మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కాబట్టి. చేసుకుంటానని చెప్పు. చేసుకుంటాను సార్. గుడ్. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? పే అటెన్షన్. అబద్ధాలు చెప్పావో జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, నీ హిస్టరీ జాగ్రఫీ పూర్తిగా చెప్పు. పేరు చంద్రశేఖర్, హైట్ 6 feet, వెయిట్ 78 kgs, చెస్ట్ 38 inches. నా క్వాలిఫికేషన్ ప్రస్తుతం టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను. వెరీ గుడ్. ట్రైనింగ్ అవగానే ఉద్యోగానికి గ్యారంటీ ఉంది. డ్రైవింగ్, స్విమ్మింగ్, కరాటే కూడా వచ్చండి. గుడ్. అయితే ట్రైనింగ్ పూర్తయి నువ్వు ఉద్యోగంలో చేరాకనే పెళ్లి. ఓకే? అలాగే సార్. ఎందుకు అలాగే? అవును, ఎందుకు సార్? పే అటెన్షన్. అప్పటికి ఊటీలో అమ్మాయికి చదువు కూడా పూర్తవుతుంది కాబట్టి. వెరీ గుడ్ సార్. గుడ్డో బ్యాడో నిర్ణయించాల్సింది నేనయ్యా, నువ్వు కాదు. ఓకే సార్. నీకు బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉంది సార్, స్టేట్ బ్యాంక్ లో, అకౌంట్ నెంబర్ 420. ఐసి. చూడు, ప్రతి నెల 1వ తారీఖున 2000 రూపాయలు నీ అకౌంట్ లో జమ అవుతాయి. ఇవిగో కారు తాళాలు. ఆ స్పోర్ట్స్ కార్ తీసుకెళ్ళి నాకు కాబోయే అల్లుడు నాతో సరితూగల స్టేటస్ మెయింటైన్ చేయాలి. అండర్స్టాండ్? తెలుసు సార్. నన్ను వెళ్ళమంటారా? గో అహెడ్. భయపడ్డావా చంద్ర? ఏదో బతుకున్నాను. నేను గుర్తుంటానా? అసలు మర్చిపోతే కదా. మీ నాన్న గుర్తున్నంత వరకు నీకేం పర్వాలేదు. ఇదిగో నా ఊటీ అడ్రస్. ఉత్తరం రాస్తే నీకు అందజేస్తారా? నాకు బదులు రాస్తావా? ఇప్పుడు ముద్దిస్తావా? You naughty. Really pretty. By the side in the morning. By the side. ఏమైందా నీకు? చూడు, సత్యాలను నల్లి పారేసావు. పొరబోడి షర్టు నువ్వును. ఇలాంటి షర్టులు నీకు 100 కొని పెడతాను. అలాగా? ఏదమ్మా కొనిపెట్టి చూద్దాం. జస్ట్ 1 month, నెల రోజులాగు. అప్పుడు మనం కోటీశ్వరులు అయిపోతాం. ఏమేం కావాలో మొత్తం లిస్ట్ వేసి పెట్టుకోరా. ఓహో, అదే ఆ సంగతి. అడ్డమైన ఆడపిల్లలతో తిరగదురా అంటే విన్నావా? చూడమ్మా, నీకెలా పిచ్చి పెట్టిందో పాపం. పిచ్చి నాకు కాదురా, నేను చెప్పే సంగతి వింటే నీకు పడుతుంది. నేను కోటీశ్వరుడు మాధవరావు కూతురికి మొగుణ్ణి, అతని ఆస్తి మొత్తానికి వారసుని కాబోతున్నా. సర్లేరా. ఎరా, జోక్గా ఉందా? నేను స్వప్నని నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాను. రోజుకొక మోటార్ సైకిల్, గంటకొక చొక్కా, నిమిషానికో మాట చెప్తూ ఆడపిల్లలతో ఆడుకుంటావని, ఆల్రెడీ త్రివేణికి కడుపు చేశావని ఆ మేజర్ గాడికి తెలిసిందనుకో, డబల్ బ్యారల్ గన్తో షూట్ చేసి పారేస్తాడు. ఒరే మధు, త్రివేణి కూడా స్వప్న లాంటిదే అనుకున్నాను. కాదని తెలిసిపోయింది. జోగి జోగి రాసుకుంటే రాలేదేమిటో తెలుసు కదా. డబ్బు లేని జీవితాన్ని నేను క్షణం కూడా ఊహించలేను. స్వప్న నోట్ల కట్టలతో పక్క వేస్తానంటోందిరా.
మనిషికి కావలసిన 10 అవసరాలు వరుసగా చెప్పమంటే నేనేం చెప్తానో తెలుసా? మొదటి అవసరం డబ్బు, రెండో అవసరం డబ్బు, 10వ అవసరం కూడా డబ్బే అంట. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే డబ్బు లేకుండా బతకగలడేమో. గుండెల మీద చేసుకుని చెప్పను. చివరిసారిగా చెప్తున్నాను, ఆడవాళ్లతో ఆడుకున్నవాడెవ్వడూ చరిత్రలో బాగుపడలేదురా. పోరా నీ కబుర్లు నువ్వును. అందులో ఎంత థ్రిల్ ఉందో నీకేం తెలుసు? నేను తమాషాగా స్వప్నతో స్నేహం చేయలేదనుకో, ఈ బంగారు భవిష్యత్తు నాకు దొరుకుంటుందంటావా? మరి త్రివేణి త్రివేణి ఎప్పుడో డ్రాప్ చేసేసి